రక్తపు టేరులు ఎండిపోవాలన్న పాలస్తీనా ప్రజల ఆశలు నిజమయ్యాయి. మారణ హోమం ఆగాలన్న ఇజ్రాయిలీల ఎదురుచూపులు ఫలించాయి. శాంతి ప్రణాళిక ఒప్పందంపై హమాస్, ఇజ్రాయెల్ సంతకాలు చేసినట్లు ట్రంప్ ప్రకటించగానే యావత్ ప్రపంచం ఆనందించింది. అయితే మున్ముందు ఏం జరగబోతోంది? గాజా గడ్డపై ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. ఆకలి చావులు, ఆర్తనాదాలు తాత్కాలికంగానైనా ఆగిపోనున్నాయి. తమ సుదీర్ఘ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శాంతి ప్రణాళిక కోసం బుజ్జగింపులు, బెదిరింపులతో ఎట్టకేలకు సక్సెస్ అయిన ట్రంప్ 2 ఏళ్ల గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా అభివర్ణించారు. ఈ పరిణామంపై భారత ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ఇకపై గాజాలో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిందని అనుకోవచ్చా? ఒకవేళ అదే నిజమైతే శాంతి ఒప్పందం తర్వాత కూడా ఇజ్రాయెల్ ఎందుకు కాల్పులకు పాల్పడింది అన్నది చర్చనీయాంశంగా మారింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రారంభించింది. హమాస్ దాడిలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులే ఉన్నారు. 251 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అటు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 67,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 18,000 మందికి పైగా చిన్నారులున్నారు. 2 ఏళ్లుగా గాజాలో ఆకలి కేకలు మిన్నంటాయి. యుద్ధం వల్ల గాజాలో అధిక భాగం పూర్తిగా ధ్వంసమైంది. మానవీయ సంక్షోభం ఏర్పడింది. గాజా ప్రజలకు సహాయాన్ని ఇజ్రాయెల్ సేనలు అడ్డుకోవడంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధ విరమణకు పలు దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో దోహా చర్చల్లో పాల్గొన్న హమాస్ నాయకుల్ని చంపేందుకు ఇజ్రాయెల్ విఫల యత్నం తర్వాత శాంతి ఒప్పందం కోసం ఒత్తిడి పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం తన మార్కు రాజకీయం నడిపి ఎట్టకేలకు సక్సెస్ సాధించారు. శాంతి ఒప్పందంతో తమ వద్ద ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తుంది. గాజాలోని మెజారిటీ భూభాగాల నుంచి బలగాల ఉపసంహరణను ఇజ్రాయెల్ త్వరలోనే ప్రారంభిస్తుంది. అయితే ఈ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా? ఆయుధాలను పూర్తిగా త్యజించేందుకు హమాస్ అంగీకరిస్తుందా? గాజాను ఎవరు పరిపాలిస్తారు వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. హమాస్ మాదిరిగా ఇది యుద్ధానికి ముగింపు అని నెతన్యాహు చెప్పకపోవడం కూడా పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఎందుకంటే హమాస్తో ఒప్పందం నెతన్యాహుకు రాజకీయంగా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెతన్యాహు అతివాద, జాతీయవాదులైన మంత్రుల మద్దతు మీద ఆధారపడుతున్నారు. హమాస్తో ఒప్పందం కుదుర్చుకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని వాళ్ళు ఇప్పటికే హెచ్చరించారు. 2026 అక్టోబర్ చివరిలో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హమాస్తో శాంతి ఒప్పందం కారణంగా నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇవన్నీ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితికి దారితీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ శాంతి ఒప్పందం మున్ముందు ఏ మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.